ఆ సమయంలో అతని ముగ్గురు స్నేహితులు వచ్చి అతని ఓదార్చాల్సింది పోయి ఘోరమైన మాటలతో మానసికంగా హింసించారు ఏబును. కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఎత్తిపడుచు మాటలు మాట్లాడితే ఎంతో బాధ కలుగుతుంది. ఆ స్నేహితులు వచ్చి మానసికంగా హింసించారంట. కానీ ఎప్పుడు ఏబు బాగుపడ్డాడు తెలుసా? ఎప్పుడు బాగుపడ్డాడు? అతడు కన్నీళ్లు గారుచు, దేవా ఏంటి ప్రభా ఇలా ఏందని ఏడ్చినప్పుడా దేవుడు బాగు చేయలేదప్పుడు. తన నీతిని నిరూపించుకున్నప్పుడు కూడా బాగు చేయలేదు దేవుడు. దేవునితో వాదించినప్పుడు బాగు చేయలేదు. ఇప్పుడు చదవండి ఏబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. మరియు ఏబు తన స్నేహితుల నిమిత్తం తనను హింసించిన వారిని, మానసికంగా హింసించిన వారి నిమిత్తం ప్రార్థన చేసినప్పుడట యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. నువ్వు పోగొట్టుకున్న